ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు నా వాల్యూ ఎంత, నా విలువ ఎంత అని అడిగాడు. నా విలువ ఎంత అని అడిగితే ఆ తల్లిగారు ఏ సమాధానం చెప్పకుండా ఒక చిన్న రాయి ఆ పిల్లవాడి చేతికిచ్చి, ఈ రాయి నువ్వు తీసుకొని వెళ్ళి ముందు ఈ రాయి విలువ ఎంతో కనుక్కొని రా, వచ్చినాక నీ విలువ ఎంతో నేను చెప్తాను అని చెప్పింది. వెంటనే ఆ పిల్లవాడు బయటకు వెళ్ళి ఫస్ట్ కనపడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ రాయి ఎంత అని అడిగితే, నా దగ్గర అట్టిపళ్ళు ఉన్నాయి, నువ్వు నాకు ఆ రాయి ఇస్తే నేను అట్టిపండు ఇస్తాను. ఇంకా కొంత దూరం వెళ్ళి ఇంకొక షాప్లో అడిగాడు, ఈ రాయి ఎంత వాల్యూ చేస్తుంది, ఈ రాయి విలువ ఎంత అని అడిగితే అతనేమన్నాడంటే, ఒక 1000 రూపాయలు ఇస్తాను నాకు ఆ రాయి అన్నాడు. ఇంకా అలా వెళ్తూ 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 ఉన్నప్పుడు ఏమంటారంటే ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాఖకు సంబంధించిన ఒక ఆయన్ని కలిసాడు ఆ పిల్లవాడు. వెళ్ళి ఆ రాయి చూపిస్తే ఆయన ఒక పావు గంట దాన్ని మొత్తం పరిశీలన చేసి, ఇది చాలా విలువైన రాయి, దీనికి విలువ మనం కట్టలేము అని ఆ పెద్ద ఆయన ఆ పిల్లవాడికి చెప్తే, ఆ పిల్లవాడు తల్లి దగ్గరికి వస్తాడు. ఆ తల్లి ఆ పిల్లవాడికి ఏమని చెప్తుందంటే, ఆ రాయి విలువ ఎలా పెరిగింది తగ్గింది అనేది దేంట్లో ఉంది, ఎవరి చేతిలో ఉంది అనే దాన్ని బట్టి ఆ రాయి విలువ అనేది ఉంది. అదేవిధంగా నువ్వు ఎంత విలువైన వాడు అనేది నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అని. సో దయచేసి మీ సంఘాల్లో ఉన్న మీ పిల్లల్ని, యవనస్తుల్ని, వాళ్ళ దగ్గర ఉన్న తలాంతుల్ని గుర్తించండి. ఆ తలాంతుల్ని దేవుని మహిమార్థం విలువ కలిగినగా వాడుకోవటానికి దేవుని కోసం వారిని అప్పగించండి.